ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్, బీసీసీఐ సెక్రటరీ జైషా తన పదవులకు రాజీనామా చేయనున్నాడని తెలుస్తోంది. ఈ సమాచారంతో సంతోషంగా ఉండేవారు ఎవరైనా ఉన్నారు అంటే అది పాకిస్తాన్. కానీ జైషా ప్రతిష్టాత్మకమైన ఐసీసీ పదవికి పోటీ చేయడానికి తన పదవులకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్టు నివేదికలు చెబుతున్నాయి. నవంబర్లో ఐసీసీ ఎలక్షన్స్ జరుగుతాయి. ఒకవేళ జైషా ఈ ఎన్నికల్లో గెలిస్తే ఆయన ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్, బీసీసీఐ సెక్రటరీ పదవులను వదులుకోవాల్సి ఉంటుంది. ఇండోనేషియాలోని బాలీలో రాబోయే 2 రోజుల్లో ఆసియా క్రికెట్ కౌన్సిల్ వార్షిక సాధారణ సమావేశాలు జరుగుతాయి. జనవరి 31న సమావేశాలు జరగనుండగా జైషాతో సహా కాంటినెంటల్ అసోసియేషన్ సభ్యులందరూ హాజరవుతున్నారు. ఈ సమావేశంలో అందరి దృష్టి భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జైషాపైనే ఉంటుంది. ఈ సమావేశంలోని ఆసియా కప్ 2025 వేదిక ఎక్కడో, ఏ ఫార్మెట్లో జరుగుతుందో లాంటి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అయితే జైషా భారత హోం వ్యవహారాల మంత్రి అమిత్ షా కుమారుడు అనేది అందరికీ తెలిసిందే. 2019లో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా కార్యదర్శి అయిన తర్వాత ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ గాను బాధ్యతలు చేపట్టాడు. ఆ తర్వాత నుండి పాకిస్తాన్ క్రికెట్ బోర్డులోని సభ్యులందరూ ఏం జరిగినా బీసీసీఐను, జైషాను తప్పుపడుతూ ఐసీసీ ఫిర్యాదులు చేస్తూ వస్తున్నారు. ఒకవేళ నవంబర్లోని ఐసీసీ ఎలక్షన్లో జైషా విజయం సాధిస్తే పాకిస్తాన్ బోర్డు మెంబర్స్ ఎక్కడికి వెళ్తారో చూడాలి.